ఓకే వినబడుతుంది. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ లాక్డౌన్ సందర్భంగా పేద ప్రజలు, కార్మికులు, శ్రామికులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని ఈ లాక్డౌన్ విధించడము అనేది మంచి పని అయినప్పటికీ, కరోనాను ఎదిరించడానికి ఉపయోగపడుతుంది అయినప్పటికీ, కానీ లాక్డౌన్లో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబం కానీ ప్రతి మనిషి కానీ తిండి కూడా అవసరమైనటువంటి విషయాన్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము తిండి మాత్రం పెట్టాం కానీ ఇంట్లో ఉండి మాత్రం కరోనాను ఎదిరించమని చెప్పి అంటాను. ఈరోజు కరోనా కంటే ఆఖరితోనే చనిపోయేటువంటి పరిస్థితి ఈరోజు దాపురిస్తుంది. ఒకవైపేమో గోదాములలో 7.5 కోట్ల ఆహార ధాన్యాలు నిల్వ ఉంటే వాటిని ఈ సందర్భంలో కూడా పంచడానికి కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. మరోపక్క ఒక 50 మంది పెట్టుబడిదారులకు 69,000 కోట్ల రూపాయలను ఈరోజు వాళ్ళకు అప్పనంగా కట్టబెట్టినటువంటి బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా గురించి కరోనాను కట్టడి చేయడం కోసం పనిచేస్తుంటే రాష్ట్రాలకు ఒక పైసా కూడా ఈరోజు ఇస్తున్నటువంటి దాఖలాలు లేవు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నది. కేసీఆర్ ప్రభుత్వము నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల లెక్కన నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి అన్నారు.